హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద వెజ్ హట్. సో ఈరోజు మనం టేస్టీ అండ్ హెల్దీ అయిన వేగన్ పిజ్జాని తయారు చేసుకుందాం. సో హెల్దీ అని ఎందుకంటున్నా అంటే దీనిలో మనం బేస్ కోసం మైదా యూస్ చేయం. అలాగే మనం ఇందులో యూస్ చేసే చీజ్ కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసిన చీజ్. అలాగే ఇందులో డైరీ ప్రోడక్ట్స్ కూడా మనం ఏమీ యూస్ చేయట్లేదు. ఇది కంప్లీట్గా వేగన్ పిజ్జా అన్నమాట. సో దీనికోసం మనం తీసుకోవాల్సిన వెజిటబుల్స్ ఏంటంటే గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, అలాగే ఎల్లో క్యాప్సికమ్. 3 కలర్స్ తీసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది. సో వీటిని ఇట్లా నిలువుగా మనం కట్ చేసుకోవాలి. అండ్ బ్రోకోలీ కూడా చాలా హెల్దీ అండి. సో దీన్ని కూడా మనం ఇట్లా పీసెస్ కింద చేసేసుకోవచ్చు. సో అలాగే టమాటో పేస్ట్ మనం పిజ్జా మీద అప్లై చేయడానికి పేస్ట్ కోసం మనం టమాటో లోపల ఉన్న సీడ్స్ అన్నీ కూడా ఇలా తీసేసి ఈ టమాటోస్ అన్నీ కూడా మనం మిక్సీ చేసుకోవాలి. అలాగే మనం లెమన్స్ కూడా ఒక 10 to 15 లెమన్స్ వరకు మనం రసం తీసుకుని ముందుగానే పెట్టుకోవాలి. అండ్ మనం చిల్లీస్ కూడా మనం బజ్జీకి వాడే చిల్లీస్ని మనం ఇట్లా కట్ చేసుకుని వాటిని మనం 2 స్పూన్స్ ఆఫ్ లెమన్ జ్యూస్లో మనం నానబెట్టి ఉంచాలి. సో ఈ రకంగా మనం వెజ్జీస్ అన్నీ కూడా ఇట్లా కట్ చేసుకుని క్యాప్సికమ్ తప్ప మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ కూడా మనం స్టీమ్ చేసుకోవాలి. సో ఫస్ట్ కాలీఫ్లవర్ని మనం ఇట్లా నీట్గా వాష్ చేసుకుని మనం స్టీమ్ చేసుకోవాలి. ఇవి 12 పీసెస్ అయ్యేలా మేము ప్రిపేర్ చేస్తున్నాము. సో అందుకని వెజిటేబుల్స్ దానికి మేము సెపరేట్గా స్టీమ్ చేస్తున్నాం. సో మీరు తక్కువ పీసెస్ అయితే 1 or 2, సో అన్ని వెజిటేబుల్స్ కలిపి ఒకేసారి స్టీమ్ చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఇలా టెస్ట్ చేస్తాం అది ఉడికిందో లేదో. ఇప్పుడు ఉడికాక మొత్తం స్టీమ్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక ప్లేట్లోకి ఇట్లా సర్వ్ చేసుకుని ఇప్పుడు మనం టొమాటో పేస్ట్ని ఇట్లా తయారు చేసుకోవాలి. ముందుగా మనం మిక్సీ చేసిన పేస్ట్ అంతటిని కూడా ఇలా ఒక ప్యాన్లో వేసి అందులో మన చేతి నిండా మనం ఒక పుదీనా ఆకులను తీసుకుని అవి ఇట్లా తుంచుతూ మనం దాంట్లో వేయాలి. సో ఇందులో మనం 2 స్పూన్స్ వరకు పెప్పర్ పౌడర్ వేయాలి. అలాగే ఒరిగానో ఒక 2 స్పూన్స్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ అండ్ 6 స్పూన్స్ వరకు మనకి బెల్లం వేయాలి. సో ఇదంతా బాగా కలపాలి. అండ్ ఇది కొంచెం పేస్ట్ అంతా కూడా దగ్గరకు అయ్యే వరకు కూడా మనం కొంచెం దీన్ని కుక్ చేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇది కుక్ అవ్వడానికి మనకి అట్లీస్ట్ ఒక 10 to 15 మినిట్స్ అయినా టైం పడుతుంది. సో ఇది దగ్గరకు అయిపోవాలి. సో ఇప్పుడు మనం బేస్ ప్రిపరేషన్ కోసం చూద్దాం. మనం బేస్ కోసం ఇక్కడ గోధుమ పిండిని తీసుకుంటున్నాం. సో మేము ఒక 12 పిజ్జాస్ వరకు తయారు చేయడానికి 6 కప్స్ ఆఫ్ గోధుమ పిండిని యూజ్ చేస్తున్నాం. సో 6 కప్స్కి 3 స్పూన్స్ ఆఫ్ సాల్ట్, అలాగే 4 స్పూన్స్ ఆఫ్ జాగరీ పౌడర్, అలానే ఒరిగానో కూడా ఒక 4 స్పూన్స్ వరకు వేసుకోవాలి. సో ఇందులో మనం సరిపడా వాటర్ వేసుకుని మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుతామో అదేవిధంగా మనం మొత్తం పిండిని అంతా కూడా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. సో మనకి బయట దొరికే మైదా అది మన గట్ హెల్త్కి అంత మంచిది కాదు. కాబట్టి మనం ఇక్కడ వీట్తో అంటే గోధుమ పిండితో మనం బేస్ అనేది తయారు చేసుకోవడం జరుగుతుంది. అలాగే మనం ఈ పిండిని అంతా కూడా ఇట్లా బాగా స్మాష్ చేసుకోవాలి మన చేతులతో. పిండి కలుపుకున్నాక ఇలా సెపరేట్ పార్ట్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం చీజ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. సో దానికి కావాల్సినవి ఒరిగానో, సాల్ట్, క్యాష్యూ, స్టీమ్డ్ కాలీఫ్లవర్, అలాగే లెమన్ జ్యూస్. సో ఫస్ట్ మనం 6 గంటల సేపు ఒక 2 కప్స్ ఆఫ్ క్యాష్యూని నానబెట్టి మనం మిక్సీలో వేసుకోవాలి. అలాగే 2 కప్స్ ఆఫ్ కాలీఫ్లవర్ని మనం స్టీమ్ చేసి ఉన్నాం కదా అది కూడా వేసుకోవాలి. 6 స్పూన్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ని మనం యాడ్ చేయాలి. అలాగే 2 స్పూన్స్ సాల్ట్ అండ్ 1 స్పూన్ మిరియాల పొడి అండ్ 3 స్పూన్స్ ఒరిగానో ఫ్లేవర్ వరకు వేయాలి. అండ్ కొంచెం ఇంగువ వేసి మనకి సరిపడా కొంచెం లైట్గా ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుని దీన్ని ఒక ఫైన్ పేస్ట్ లాగా మనం తయారు చేసుకోవాలి. అంతే, చీజ్ రెడీ అయిపోయింది.
సో ఈ చీజ్ని మనం 2 వీక్స్ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. మనం సలాడ్స్ చేసుకున్నప్పుడు అందులో కూడా ఈ చీజ్ యాడ్ చేసుకుని మనం తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం బేస్ని ఇట్లాగ మనం చపాతీలాగా మనం రోల్ చేసుకోవాలి. సో మనకి ఎటువంటి లమ్స్ లేకుండా మొత్తం ఈవెన్గా మనం స్ప్రెడ్ చేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ కొంచెం పిండి చల్లుకుంటూ మనం ఈవెన్గా ఉండేలాగా మనం రోల్ చేసుకోవాలి. సో మనం ఈ పిజ్జా బేస్ ఈ పిజ్జా కూడా యావరేజ్గా ఒక 18 సెంటీమీటర్స్ వచ్చేలాగా చూసుకుంటే పిజ్జా సైజ్ అనేది బాగుంటుంది. సో ఇప్పుడు పిజ్జాకి కావాల్సిన పదార్థాలు: టొమాటో పేస్ట్, చీజ్, స్టీమ్ చేసిన వెజిటేబుల్స్. సో మనం ఒక్క 1 మినిట్ ఫస్ట్ దీన్ని కొంచెం హీట్ చేస్తాం, లో ఫ్లేమ్ మీద జస్ట్ 1 మినిట్ హీట్ చేసి ఇప్పుడు దీని మీద మనం మొత్తం వెజిటేబుల్స్ అన్నీ కూడా అప్లై చేస్తాం. సో ఫస్ట్ మనం టొమాటో పేస్ట్ అప్లై చేయాలి దీని మీద. సో మొత్తం బేస్ అంతా కూడా వచ్చేలాగా ఈవెన్గా మొత్తం టమాటో పేస్ట్ అంతా కూడా అప్లై చేయాలి. అండ్ నెక్స్ట్ మనం తయారు చేసుకున్న చీజ్ అది కూడా మొత్తం ఈవెన్గా వచ్చేలాగా మొత్తం అప్లై చేసుకోవాలి. అలాగే దీని మీద రెడ్ క్యాప్సికమ్, అలాగే గ్రీన్ క్యాప్సికమ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్ ప్రతిదీ కూడా ఇట్లా నీట్గా మనం అప్లై చేసుకోవాలి. సో క్యాప్సికమ్ని మనం స్టీమ్ చేయాల్సిన అవసరం లేదు. అట్లాగే మనం స్టీమ్ చేసిన కార్న్, స్వీట్ కార్న్, బేబీ కార్న్, బ్రోకలీ అండ్ లెమన్లో నానబెట్టిన పచ్చిమిర్చి. సో ఇప్పుడు దీన్ని మనం ఒక 3 to 4 మినిట్స్ పెనం మీద ఉంచి మనం దానికి ఒక మూత పెట్టేయాలి. సో ఆల్రెడీ స్టీమ్ చేసిన వెజిటబుల్స్ కాబట్టి సో ఇది ఎక్కువసేపు హీట్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ 3 to 4 మినిట్స్ తర్వాత ఈ విధంగా రెడీ అవుతుంది. అంతే. సో హెల్దీ అండ్ సాత్విక్ అండ్ వేగన్ పిజ్జా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దీన్ని ఇలా కట్ చేసుకుని తినేయడమే. మరిన్ని వెజిటేరియన్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.